పామిస్ట్ కూడా చెప్తారా? నేను ఒరిజినల్గా ఐఎమ్ పామిస్ట్, ప్యూరోస్ పామిస్ట్ నేను చదివాను. అది ఇప్పుడు ఆ బుక్కే అవైలబిలిటీ లేదు. పెద్ద బుక్ ఉండేది, చాలా గొప్ప బుక్. మా మాస్టర్ నాకు నా టాలెంట్ చూసి ఆయన నా చేత జాతకం చెప్పించుకొని బీకామ్లో ఆయన నాకు ఇచ్చాడు. మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉంటే దొంగతనానికి ఎవరు అది పాపం లేదు. నేను మాస్టర్కి ఇచ్చేసాను, మాస్టర్కి పిల్లలు లేరు, అది పాపం ఏదో అయిపోయింది అన్నమాట. అలా గ్రాఫాలజీ అనేది మీకు సర్వము వస్తుందండి. దీంట్లో నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనే ఒక కాన్సెప్ట్ చేశానండి. మన ఆరోగ్యంకి మన హ్యాండ్ రైటింగ్కి చాలా సంబంధం ఉంది. మన హ్యాండ్ రైటింగ్కి మన మోటివేషన్కి చాలా సంబంధం ఉంది. అసలు చాలామంది భార్యాభర్త కలిసి ఉండలేదండి, దానికి హ్యాండ్ రైటింగ్కి సిగ్నేచర్కి సంబంధం ఉందండి. అది ఎస్ సరిగ్గా రాయలేని వాళ్ళు, కొంతమంది భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఉండటం కోసం, పిల్లల కోసం ఉండటమే కానీ ఒకరొకరు రూమ్ లో ఉంటున్నారు ఇప్పుడు ఉంటున్నారు. వాళ్ళు కనుక ఎస్ అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే, ఎస్ అనే అక్షరం కూడా 95% కరెక్ట్గా రాయలేడు సార్. అలా ఎస్ అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే అసలు ఎందుకండి 90% ఆఫ్ ది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళ సిగ్నేచర్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ మార్చడం వల్ల వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందండి. ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన ఆలోచన విధానమేనండి. మన ఆలోచన విధానాన్ని మార్చగలిగిందే గ్రాఫాలజీ. మన యాటిట్యూడ్ని, మన దీన్ని, మన ఇతరులతో మనం సంభాషించే దాన్ని మార్చగలిగింది సిగ్నేచర్ అండి. ఇవి కనుక చాలామంది నా రిక్వెస్ట్ ఏంటంటే, కోర్టు కేసులకు వెళ్ళే కన్నా, గొడవలు పడే కన్నా ఒక్కసారి మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజిస్ట్ కలిసి మీ జాతకంలో ఏంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, జాతకంలో సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, ఎవ్వరూ తప్పించలేరు. మనకి ఏమున్నా ఎవరు తప్పించలేరు. అవును, దాన్ని గ్రావిటీ తగ్గించవచ్చు. నేను ఒకసారి చదివాను, రమణ మహర్షి గారు ఆయన శిష్యుడితో వెళ్తూ ఆయన గోసి కట్టుకుంటుంటాడు. గోసి కట్టుకుంటుంటే అది బయలుదేరేటప్పుడే ఒక గోసిలో నుంచి ఒక గుడ్డ చించి శిష్యుడికి ఇచ్చి పట్టుకోరని ఆయన మామూలు గోసి పెట్టుకుని వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక రమణ మహర్షి గారికి బొట్టిన వేలికి దెబ్బ తగిలింది, రక్తం కాలింది. అప్పుడు అది గుడ్డ తీసుకొని కట్టరా అని కడతారు. అప్పుడు శిష్యుడు అడుగుతారు, సరే గురువుగారు మీకు దెబ్బ తగిలిందని ముందే తెలుసు కదా, మరి ముందే దాన్ని ఆపుకోవచ్చు కదా అని అంటాడు. ఆపటం మన చేతుల్లో లేదు, దాన్ని తగ్గించే గుణం ఉంది, అందువల్లే మన జాగ్రత్తగా అప్పుడు గుడ్డ లేదు కదా, అందుకని నేను ముందు గుడ్డ ఇచ్చాను, అది కట్టుకుంటే సరిపోతుంది. దట్ ఈజ్ రెమెడీ. పర్ఫెక్ట్గా చెప్పారు. నాకు నిజంగా ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఎవరు చెప్పినా అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. దాని ఇది గ్రావిటీ. సెకండ్ మ్యారేజ్ అయితే సెకండ్ మ్యారేజ్ అవ్వాల్సిందే, ఎవరు తగ్గించలేరు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా కూడా పరిహారాలు గిరిహారాలు ఏమన్నా. దాన్నే ఒక ఎక్స్ అనే అతనికి సెకండ్ మ్యారేజ్ ఉందనుకోండి, ఆ భార్యతోనే ఆయనకి ఏదైనా మంచి దేవాలయంలో మంచి ముహూర్తం చూసి మళ్ళీ మ్యారేజ్ చేసామనుకోండి, ఆయనకి ఎట్టకి సెకండ్ మ్యారేజ్ అయినట్టే, ఇక దోషం పోతుంది. అలా తెలివిగా రెమెడీ చేయాలి. మొదటి భార్యతోనే అరటి చెట్ల అవన్నీ కాదు సార్, అది ఏదో చెప్తూ ఉంటారు, అవన్నీ కాదు. ఆచరిస్తున్నారు సార్, ఆచరిస్తున్నారు. వేల వాళ్ళతో పెళ్లి చేస్తున్నారు, వేలు ఫీజులు తీసుకుంటారు. కాదు సార్, అతనికి పెళ్ళి అవ్వాలి అంటే, సెకండ్ మ్యారేజ్ అవ్వాలి అంటే ఆ ఫస్ట్ మ్యారేజ్ మంచి ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నా గ్రంథంలో చాలా బాగా రాశాను సార్. మీరు ఆ బుక్లో వివాహ తేదీలు, చాలామంది డైవర్స్లు ఇవన్నీ జరగడానికి మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే అంటే ఆ డేట్లు ఏ డేట్లని మీరు అడగచ్చు. నేను ఇదివరకు టీవీలో చెప్పాను, కానీ ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి చదువుకున్న వాడిని, పెద్దవాడిని కాబట్టి ఆ డేట్ చెప్పాను అనుకోండి, అరే నా డేట్ అదే అని మానసికంగా ఇబ్బంది పడతారు. కరెక్ట్, అవును. అందువల్ల ఆ డేట్లు కొంచెం జాగ్రత్తగా, ముహూర్తంతో పాటు డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా చేసుకుంటే దాని ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గుతాయి. కాదండి, మన వేద పండితులు పెద్ద పుస్తకాలు తీసుకొచ్చి, పెద్ద పుస్తకాలు జ్యోతిష్యానికి సంబంధించిన సంఖ్యలు అన్నీ పెట్టి, అందరిని పుస్తకాలు చూసి పరిశోధించి మదించి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. మళ్ళీ అందులో కూడా దోషం ఉందంటారేంటి మీరు? చాలా దోషాలు ఉంటాయి సార్. నేను చూసిన వాటిల్లో నా దగ్గర చాలా రోజు ఇదే చేస్తుంటారండి. నా దగ్గరికి దేవుడి దయ వల్ల ఈ ముహూర్తాలే వస్తుంటాయి సార్. ముహూర్తం అంటే అందరూ మామూలుగా జ్యోతిష్య ప్రకారంగా పెడతారు, నేను జ్యోతిష్యము న్యూమరాలజీ ప్రకారంగా పెడతాను. అంటే గొప్ప కాదు, కానీ జ్యోతిష్యంలో ముహూర్తాలు చాలామంది ఏం చూస్తున్నారంటే రాశిలోనే చూస్తారండి.
అవును. నవాంశ ఆ టైంకి లగ్నంలో నవాంశ లగ్నం కూడా ఎలా ఉంది, నవాంశలో శని ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు చూడాలి సార్. ఎవరు చూడలేదు సార్. ఆహాహా. అంటే నేను తప్పు పట్టద్దు, లే 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 లే. నేను నిజమే. కాదు. ఏంటంటే అంశ నవాంశ లగ్న చార్ట్కి అంశ నవాంశ కూడా చూడాలండి. ఓకే. అంశ చూస్తున్నా కానీ నవాంశ చూడలేదు. అందువల్ల చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకే మ్యారేజ్ ఏదో 5 నిమిషాలు 10 నిమిషాల ముహూర్తం కాదు సార్. ఆ. ఇట్ విల్ టేక్ టైమ్ 100 years లైఫ్. ఒక 1 hour అన్నా చూసి జాగ్రత్తగా అన్ని యాంగిల్స్లో చూడాలి. తర్వాత మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మ్యారేజ్ డేట్ నుంచే మీ లైఫ్ కొత్త లైఫ్ ఉంటుందండి. ఆ. కొన్ని డేట్లో నెగిటివ్ డేట్లో చేసుకోవటం వల్ల ఎంత పెద్ద తోపైనా ఆ. దెబ్బతింటాడండి. కొంతమంది చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంచి స్థితికి వెళ్తారు. దీని గురించి డీటెయిల్గా చెప్దాం. రైట్ గురుగారు, ఇప్పుడు సరే జ్యోతిష్యం అంటే అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు పెళ్లి సంబంధాలు, ఎస్, పెళ్లి సంబంధాల్లో కూడా ఇప్పుడు మీరు అంటున్నారు అసలు సంఖ్యల అదే అంకెల మ్యాజికే అక్కడ కూడా వర్కౌట్ అవుతుందని. ఎస్. సో మరి విడాకుల్లో పెరగడానికి కూడా అదే కారణమా ఈ విడాకులు? ముందండి కంపాటబిలిటీ దగ్గరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. చాలామంది కంపాటబిలిటీ అనగానే ఏదో మనకి ఇన్ని 36 పాయింట్లకి 18 పాయింట్లు వస్తే 12 చేసుకోవచ్చు, అలా కాదండి. ఈ 36 పాయింట్లు అన్నీ ఉంటాయండి. ఓకే. మీరు భార్యాభర్తల యొక్క ఇలా ఇది మూడు ఎలా ఉంటుంది, ఓకే, వాళ్ళ సాంగిత్యం ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్యన అనురాగం అనుబంధం ఎలా ఉంటుంది, ఓకే, పిల్లలు ఎలా ఉంటారు, ఓకే, తర్వాత పిల్లల డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రొజిని అంటే పోస్టరిటీ వీళ్ళ తర్వాత మనవడు మనవరాళ్ళు వీళ్ళు ఉంటారే ఇది ఎలా ఉంటుంది, తర్వాత సంపద ఎలా ఉంటుంది, వీళ్ళ మీదుగా మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఓకే. ఇవన్నీ చూడాలి సార్. ఇవన్నీ చూడకుండా ఏదో ఎవరో చెప్పారు 36 పాయింట్లకి 50% 18 మార్క్స్ వస్తే చాలు, ఇలా చేయకూడదండి. చాలామంది పాయింట్ల మీద వెళ్తున్నారు. ఓకే, ఓకే. అన్ని చూసినా కూడా నాటి కొలవలేదు అనుకోండి. నాటి కలవకపోతే బాగుండదండి. ఓకే. వాళ్ళకి సంసారానికి అంత బాగా మధ్యలో ఫ్యామిలీ బాండేజ్ ఉండదండి. ఓకే. ముఖ్యంగా ఫ్యామిలీ బాండేజ్ ఒకళ్ళకి ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేకపోతే అండి అన్నీ గొడవలు వస్తాయి. ఓకే. అందువల్ల ఈ కంపాటబిలిటీ అనేది చాలా 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 ముఖ్యం అండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏదో 500 600 ఇస్తే ఏదో చూసి పెడతారండి, అలా కాదండి. యాప్లు కూడా వచ్చినాయి సార్, కంపాటబిలిటీ యాప్లు వచ్చినాయి, ఊరికి అలా కొట్టేసి వస్తున్నాయి. అలా కాదండి. మీరు పెళ్లికి 50 లక్షల నుంచి 1 కోటి 2 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మంచి నిష్ణాతుడైనటువంటి జ్యోతిషి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలండి. టైం కూడా స్పెండ్ చేయాలి. లేదంటే వెళ్ళిపోవాలని కాదు, చేసి జ్యోతిష పరంగా వీళ్ళిద్దరికీ ఎలా ఉంది. కొంతమంది చాలా పెద్ద రిచ్ పీపుల్ ఉంటారు, ఇద్దరే మనవరాళ్ళు పుడతారు, వాళ్ళకి తర్వాత ప్రొజిని ఉండదు. ఇది నేను అన్నాను పోస్టిరిటీ, అది కంటిన్యూ అవ్వదు, లెగసీ. ఇవన్నీ కూడా దాంట్లో తెలుస్తాయండి. అవి చాలామంది తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పలేరు. మీకు మనవడు పుట్టాలండి, మనవడు పుడితే కానీ ఆ వంశము వెళ్ళదండి. అంతే కదా. చాలా మందికి 2 అమ్మాయిలు 1 అమ్మాయితోనే ఆపేస్తున్నారు. అంటే ఆ కుండలిలోనే చూడొచ్చండి వీళ్ళకి కుటుంబం వృద్ధి ఎలా ఉంటుంది అన్నది. అవన్నీ చూడరండి, ఎవ్వరికి తెలియదు కూడా. ఆ కుండల్ని విశ్లేషించిన దేనికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది తెలియదండి, చాలామంది తెలియదు. కాకపోతే చదువుకోవాలి, దాని మీద నిష్ఠగా మనం చెయ్యాలి. అలా చేసుకొని పిల్లలకి కలిసేటప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళ ఫ్యామిలీ ఇదవ్వాలి సార్, వృద్ధి చెందాలి. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన ఫిజికల్ రిలేషన్ ఎలా ఉండదు కావాలండి. ఫిజికల్ రిలేషన్ లేదనుకోండి, నాటి కలవలేదనుకోండి, వాళ్ళిద్దరూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయరు. అది సంఖ్యాశాస్త్రం చెప్పుద్దా? జ్యోతిష్యం చెప్పింది సార్. ఓకే. దీని అసలు జ్యోతిష్యంలోనే కుండలిని ఇచ్చేయటం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి సార్. వీళ్ళేదో 18 పాయింట్లు చేసుకొని తర్వాత ఒక అబ్బాయి జాతకంలో ఉన్న గ్రహాలకి అమ్మాయి జాతకంలో ఉన్న గ్రహాలకి రిలేషన్ చూడాలండి. అక్కడున్న శుక్రుడికి ఇక్కడున్న శుక్రుడికి, అక్కడున్న కుజుడికి ఇక్కడున్న కుజుడికి, అక్కడున్న శనికి ఇక్కడున్న శనికి, ఎన్ని రిలేషన్ చూడాలండి. ఓకే. అంత జాగ్రత్తగా చూసి ఈ పాయింట్లన్నీ చూసుకోవాలండి. సంతానం ఎలా ఉంటుంది, ప్రాస్పెరిటీ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యన బంధం ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఇవన్నీ చూసి చేయాలి సార్. ఈ లెక్కన ఫస్ట్ గ్రాఫాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి పెళ్లి చేయాలన్నప్పుడు.
జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తి. అదే అంటున్నా. అది ముందు అది బేసిక్ అయిపోయింది. మీరు ఒక్కరే ఉన్నారు కదా, అంటే ఇక మీ దగ్గరికి రావాలి పెళ్లి చేయాలంటే నా మీ దగ్గర దగ్గరికి చాలా రావాలి. మంది శిష్యులు పెట్టారు. ఉన్నారా? ఓకే. తర్వాత న్యూమరాలజీ ప్రకారంగా జ్యోతిష పరంగా బాగా ఉన్నప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా అబ్బాయి పేరు అమ్మాయి పేరు ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే. అబ్బాయి పేరుకి అమ్మాయి పేరుకి సూట్ అవ్వాలి. ఓకే. సూట్ అయిన తర్వాత అబ్బాయి సిగ్నేచర్కి అమ్మాయి సిగ్నేచర్ ఎలా ఉంది కూడా చూడాలి. ఇద్దరి రైటింగుల్లో వాళ్ళ యొక్క మనోభావాలు తెలుస్తుంటాయి. ఇతను ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా. ఓకే. సపోజ్ జాతకాలు బాగా ఉన్నాయండి, కానీ ఇతను ఎస్ని 8 లాగా రాశాడు అనుకోండి, ఇంట్రావర్ట్గా ఉంటాడు. ఇప్పుడు మామూలుగా లెటర్స్ ఇలా రాస్తాం, కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. ఇలా రాసిన వాడు ఇంట్రావర్ట్గా ఉంటాడు. అచ్చా. మీరు ఇలా రాయాలి. ఇలా రాసిన వాడు ఎక్స్ట్రావర్ట్గా ఉంటాడు. ఓకే. ఇప్పుడు కొంతమందికి ఫ్రెండ్స్ చాలా తక్కువగా ఉంటారు, అవును. కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ఫ్రెండ్స్ అంటే ఎవరితో కలవలేరు. ఇంట్రావర్ట్గా ఇలా రాసిన వాడు పడుకోబెడతాడు, లెఫ్ట్కి పడుకోబెడతాడు, వాళ్ళు ఎవరితో కలవలేరు. ఓకే. తర్వాత ఎస్ని 8 లాగా రాస్తూ ఉంటాడు, వాళ్ళు కూడా ఎవరితో కలవలేరు. అందువల్ల అలా కలవలేని భార్య భర్త ఉన్నాడు అనుకోండి, ఈ భార్య గలగలా మాట్లాడుతుంది, భర్త మాట్లాడనుకోండి, వాళ్ళిద్దరూ ఏక ఎవరితో మాట్లాడితే వీడికి అనుమానం రావడం ఎన్ని. ఈ 2 హ్యాండ్ రైటింగ్లు కూడా కంపాటిబిలిటీ చేయగలగాలి. కాకపోతే ఒక డౌట్ వస్తుందండి, పెళ్ళి కుదరక ముందే వాళ్ళు హ్యాండ్ రైటింగ్లు ఎవరు కదండి అంటారు, సిగ్నేచర్లు ఎవరు కదండి. అందువల్ల కంపాటిబిలిటీ అప్పుడు ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్లు కంపాటిబిలిటీ, పేరు కంపాటిబిలిటీ చూసుకోవాలి. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చి వాళ్ళ సిగ్నేచర్స్, వాళ్ళ హ్యాండ్ రైటింగ్స్ ఒకసారి. కానీ అప్పటికి జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది. ఏమి జరగవండి, 2-3 నెలల్లో ఏమి జరగవు. ఆ తర్వాత వచ్చి ఏమన్నా ఉంటే మార్పు చేసుకోవచ్చు. అంటే పెళ్లికి ముందే జాతకాలు ఎట్లయితే ఇస్తున్నారో అట్లా సంతకం పెట్టి ఒక పేపర్ ఇచ్చేస్తే ఇవ్వమంటే ఇవ్వరండి. ఇవ్వరా? చాలా మందికి సంతకం పెట్టి ఇవ్వాలంటే చాలా అనుమానాలు, అమ్మో ఏమో ఆస్తులు ఆగేసుకుంటారు ఏమో అనుకుంటారు. ఇవ్వరండి. నేను చాలా మంది నా ఎక్స్పీరియన్స్ లో ఇవ్వరండి. నేను ఇవ్వనండి అంటాడండి. ఆ అబ్బాయిలు అయితే అసలు ఎవరండి ఎవరు. ఆ తర్వాత మనం చూసుకోవచ్చండి, చూసుకున్న తర్వాత ఒకసారి చేసుకోవచ్చండి. అసలు ఇద్దరి మధ్యన ఇది ముందు ఈ ప్రైమా ప్రేసీగా ఈ కంపాటిబిలిటీ, నేమ్ కంపాటిబిలిటీ, సిగ్నేచర్ లేకపోతే నేమ్ కంపాటిబిలిటీ చూసుకొని మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి. ముహూర్తంతో పాటు డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.